అత్యాచారం లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. 34 రోజులుగా విదేశాల్లో తలదాచుకుని అర్ధరాత్రి బెంగళూరుకు వచ్చాడు ప్రజ్వల్. రాసలీల వీడియోలు బయటకు రావడంతో జర్మనీకి పారిపోయాడు ప్రజ్వల్. 2 రోజుల క్రితం మే 31న సిట్ ముందు హాజరవుతానంటూ వీడియో రిలీజ్ చేశాడు. రాత్రి బెంగళూరు ఎయిర్పోర్టుకు వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేసి సిట్ ఆఫీస్కి తరలించారు. ఇవాళ ప్రజ్వల్ను సిట్ అధికారులు విచారించారు. అయితే తానెలాంటి తప్పు చేయలేదని, తాను పోలీసులకు సహకరిస్తానని అంటున్నారు ప్రజ్వల్. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆరోపించిన ప్రజ్వల్ తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు హసన్ ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవಣ್ణ రాసలీలల పెన్ డ్రైవ్ బయటికి రావడంతో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేపింది. వేలాది మంది మహిళలను లైంగికంగా వేధించారని, వారితో ఆయన గడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఆయనపై అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రజ్వల్ ఆయన తండ్రి రేవణపై వారి ఇంటి పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించారంటూ, తన కుమార్తెపై కూడా కన్నేశారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఇంట్లో మహిళా పని మనుషులను కూడా వేధించారంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు చేసిన మహిళ భవానీ రేవణ్ణకు స్వయాన మేనత్త కుమార్తె అని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే అశ్లీల వీడియోల కేసులో తనకేం సంబంధం లేదంటున్నారు ప్రజ్వల్. హసన్ ఎన్నికల్లో దెబ్బతీసేందుకే తనపై కుట్ర చేశారంటూ, తన ఫోటోలతో మార్ఫింగ్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ప్రజ్వల్ రేవಣ್ణ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి బెంగళూరు కెంపగౌడ ఎయిర్పోర్ట్లో ప్రజ్వల్ను అరెస్ట్ చేసి సిట్ అధికారులు సిఐడి కార్యాలయానికి తరలించారు. మధు జైన్ అవుతున్నారు. మధు, ప్రజ్వల్ రేవణను ఎటకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్ నిన్న లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ లో వచ్చినటువంటి ప్రజ్వల్ రేవణ్ను కెంపగౌడ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ రావడంతో విమానంలో ఆయనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అధికారులు చెక్ చేసిన తర్వాత 2 ట్రాలీలతో బయటకు వస్తున్నటువంటి ప్రజ్వల్ ని గ్రీన్ ఛానల్ ద్వారా బయటికి, సాధారణంగా హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి, తర్వాత ప్రధానమంత్రికి గ్రీన్ ఛానల్ ఉంటుంది. కానీ కేసుకి సంబంధించినటువంటి హై ప్రయారిటీని, తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని, ఆయన పైన ఉన్నటువంటి తీవ్ర నేరారోపణలను దృష్టిలో పెట్టుకొని గ్రీన్ ఛానల్ ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు చేసి పోలీసులు సిట్ ఆఫీస్ కి తరలించారు. సిట్ ఆఫీస్ లో ఈరోజు కొంచెం ప్రశ్నిస్తారు. తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు జ్యుడిషియల్ రిమాండ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకి సంబంధించి కర్ణాటక మొత్తం భారీ ఎత్తున నిరసనలు ఇవన్నీ వ్యక్తమయ్యాయి. ఎందుకంటే కొంతమంది మహిళలని అత్యంత భయంకరంగా ఆయన ఆ ఫోటోలు, వీడియోలతో రికార్డు చేసి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వాడుకున్నాడు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి అన్ని వీడియోలు బయటికి రావడంతో, ముఖ్యంగా ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి, తర్వాత ఆమె కూతురు కంప్లైంట్ చేయడము, పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఆయన ఈ కేసు ఫైల్ అవుతుందని తెలియగానే విదేశాలకు పారిపోయారు, జర్మనీ వెళ్లిపోయారు. తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడం, ఇక్కడ ఇలాలో కనుక్కోవడంలో పోలీసులు కాస్త డిలే కావడము, దాని తర్వాత లుకౌట్ నోటీస్ ఇచ్చారు, తర్వాత అరెస్ట్ కి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చారు. ఇదంతా జరుగుతూ ఉంటే కేంద్ర సంబంధించినటువంటి విదేశాంగ మంత్రికి సంబంధించి లేఖ రాశారు. కర్ణాటకకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ను తిరిగి బెంగళూరు తీసుకురావాల్సిందిగా, కర్ణాటక తీసుకురావాల్సిందిగా, అరెస్ట్ చేయాల్సిందిగా కేసు ఇంపార్టెన్స్ ని బట్టి. సో అంతా సీరియస్నెస్ జరుగుతుంటే మాత్రం ప్రజ్వల్ రేవణ్ణ వివిధ దేశాలు తిరుగుతూ దాదాపు 36 రోజుల తర్వాత, కేసుకు సంబంధించినటువంటి బుక్ అయిన తర్వాత 34 రోజుల తర్వాత ఆయన తిరిగి నిన్న బెంగళూరు వచ్చారు. అది కూడా మాజీ ప్రధాని దేవగౌడ మనవడు కావడం. దేవగౌడ ఒక లేఖ విడుదల చేశారు చాలా ఘాటైనటువంటి పదాలతో. ప్రజ్వల్ ఎక్కడున్నా తిరిగిరా, వచ్చేసి బెంగళూరు పోలీసులకు లొంగిపో అంటూ ఆయన ఒక ఘాటైనటువంటి లేఖ విడుదల చేశారు. సో ఎటకేలకు ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు చేరుకున్నారు. పోలీసులు అదుపులో ఉన్నారు. సిట్ ఆఫీస్ లో ఉన్నారు ప్రస్తుతం. ఈ రోజు శుక్రవారం సాయంత్రానికి వరకు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. అనేక అంశాలు, ముఖ్యంగా వీడియోలో పెన్ డ్రైవ్ లో ఉన్నటువంటి వీడియోలను ఆధారంగా ఎవరెవరి మహిళల్ని ఎంత వేధించాడు, ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు అనేటువంటి అంశాల వారిగా దర్యాప్తు కొనసాగనుంది. ఇప్పటికీ ఎవరైతే బహిరంగంగా బయటకు వచ్చి కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో బాధితులు, వారి కంప్లైంట్స్ ఆధారంగా కూడా ప్రజ్వల్ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే రీసెంట్ గా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు ప్రజ్వల్. ఆయన
సో ప్రస్తుతానికి ఆయన బ్లూ కార్నర్ నోటీస్ పైన ఉన్నటువంటి ప్రజ్వల్ ని మొత్తానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం జ్యుడిషియల్ రిమాండ్ తరలించి మరింతగా విచారించే అవకాశం ఉంది. రైట్ మధు, అంటే ఇప్పటికే ప్రజ్వల్ రేవన్నపై వివిధ కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారుల దర్యాప్తు ఎలా సాగబోతుంది? ప్రజ్వల్ రేవన్న విషయంలో అధికారులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడము, వందల సంఖ్యలో వేల సంఖ్యలో వీడియోలు ఉన్నాయి అనేటువంటివి బాధితులు చెప్పడము, ఎవరైతే ప్రజ్వల్ రేవన్న దగ్గర డ్రైవర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తే ఈ వీడియోలన్నీ కూడా బయటికి వచ్చేలా ఇతరులకు బయటకు వీడియోలు ఇచ్చే పెన్ డ్రైవ్లు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో తన సొంత ఫోన్లోనే ఈ వీడియోలన్నీ రికార్డ్ చేసుకోవడంతో ప్రజ్వల్ రేవన్న సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. కంప్లైంట్ ఆధారిత ఎవరైతే కంప్లైంటర్ ఉన్నారో ఆమె కంప్లైంట్ చేసిన తర్వాత ఈ కేసు మరింత దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి కేసులో బాధితులు ముందుకు రావడానికి ఇష్టపడరు, కానీ ఒక బాధితురాలు ముందుకు రావడము, కంప్లైంట్ చేయడంతో ఈ కేసు స్ట్రాంగ్ అయింది. ప్రస్తుతం ఆయన పోలీసులు అదుపులోనే ఉన్నారు. పోలీసులు దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా, కర్ణాటక వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాళ్ళ పార్టీ కుమారస్వామి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రజ్వల్ పైనే కాదు, ఆయన తండ్రి రేవన్న పైన కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, బెయిల్ పైన బయటకు వచ్చారు. ప్రస్తుతం కుమారుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యత తీసుకుంటున్నారు కర్ణాటకకు సంబంధించిన పోలీసులు. త్వరలోనే పూర్తి దర్యాప్తులో మరిన్ని అంశాలు తెరపైకి వచ్చే అవకాశం. రైట్, అలాగే మధు, రాజకీయంగా ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా దేవేగౌడ ఫ్యామిలీకి కావచ్చు, అలాగే కుమారస్వామి పార్టీకి సంబంధించి ఇప్పుడు అంతా కూడా పార్టీలో కొనసాగుతున్నారు. సో అట్లాగే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. సో ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే జేడీఎస్ పార్టీ ద్వారా ఒక వర్గానికి, ఒక్కలేక సామాజిక వర్గానికి దాదాపు పార్టీ పూర్తి స్థాయిలో ఒక ఓన్ చేసుకున్నటువంటి పార్టీ, ఒక్కలిగా ఓన్ చేసుకున్నటువంటి పార్టీ జేడీఎస్. ముఖ్యమంత్రిగా ఉన్నారు కుమారస్వామి, ఆయన తండ్రి దేవేగౌడ, ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న తాత దేశ ప్రధానిగా చేశారు దేవేగౌడ. ప్రజ్వల్ సంబంధించినటువంటి తండ్రి రేవన్న, ఆయన లాస్ట్ టైం మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. సో చాలా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కేసుగా ప్రస్తుతం కర్ణాటక సంబంధించిన పోలీసులు చూస్తా ఉన్నారు. ఎట్లా పొలిటికల్ ప్రెషర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకొని విచారణ చేయాలి అనేటువంటి దిశగా దీనికి సంబంధించిన డిమాండ్ ఉంది. ముఖ్యంగా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేసు చాలా సీరియస్ గా దీన్ని దృష్టి పెట్టే అవకాశం ఉంది. త్వరలోనే మరిన్ని అంశాలు లోతుగా దర్యాప్తులో తేలే అవకాశం. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ అయ్యారు. బెంగళూరు కెంపగౌడ ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఐడి కార్యాలయాన్ని తరలించారు. ప్రజ్వల్ రేవన్నపై ఇప్పటివరకు 3 కేసులున్నాయి. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులున్నాయి. 34 రోజులుగా విదేశాల్లో తలదాచుకొని అర్ధరాత్రి బెంగళూరుకు వచ్చాడు ప్రజ్వల్. రాసలీల వీడియోలు బయటకు రావడంతో జర్మనీకి వెళ్ళిపోయాడు ప్రజ్వల్. 2 రోజుల క్రితం మే 31న సిట్ ముందు హాజరవుతానంటూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసింది. ఇక రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్కు వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకొని సిట్ ఆఫీస్కు తరలించారు. ఇవాళ ప్రజ్వల్ను విచారించబోతున్నారు అధికారులు.